హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైనా ఫైల్ డిలీట్ చేసేటప్పుడు అది నో లాంగర్ ఎగ్జిస్ట్ అని చూపిస్తే దాన్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మీరు కనిపిస్తున్న ఫైల్ ని డిలీట్ చేద్దామని చూస్తే దిస్ ఇస్ నో లాంగర్ లొకేటెడ్ ఇన్ ఎఫ్ టు బి అప్లోడ్, అంటే లొకేషన్ లో లొకేట్ అయ్యి లేదు, వెరిఫై ది ఐటమ్స్ లొకేషన్ అండ్ ట్రయాంగిల్ వస్తుంది. ఈ ఫైల్ ని మనం డిలీట్ చేద్దామంటే యాక్చువల్ గా డిలీట్ అవుతలేదు. దీన్ని ఇప్పుడు మనం ఎలా డిలీట్ చేయాలో చూద్దాము. ఇది ఎందుకు డిలీట్ అవుతలేదు అంటే దీనికి కారణం ఇది లాక్ అయ్యి ఉండిపోయింది ఫోల్డర్. దీన్ని మనం ఇప్పుడు అన్లాక్ చేయాలి. దీన్ని అన్లాక్ చేయాలంటే మనకి గూగుల్లో చాలా సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి అన్లాకర్. గూగుల్ ఓపెన్ చేసి మీరు అన్లాకర్ అని సెర్చ్ చేస్తే మనకు వేరియస్ వెబ్సైట్స్ వస్తాయి ఈ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేది. మీకు ఏ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్ చేసిన వెంటనే దాన్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాము. అన్లాకర్ రన్ అని ప్రెస్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. అన్లాకర్ అనే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేశాక డెస్క్టాప్ లో మనకు కనిపించకపోవచ్చు. దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దాన్ని డైరెక్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి అన్లాకర్ అని సెర్చ్ చేయండి. మీకు సాఫ్ట్వేర్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి ఓకే కొట్టండి. ఇప్పుడు మనం అది ఫైల్ ఏ లొకేషన్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం దిస్ పీసీ, ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఇది విధంగా మనం డిలీట్ చేసిన ఫైల్ అది డిలీట్ అవుతలేదు. దీన్ని ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఓకే ఎంటర్ చేయండి. ద ఆబ్జెక్ట్ వాస్ డిలీటెడ్. ఇప్పుడు మన ఫైల్ ఉందో లేదో చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఫైల్ డిలీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రెండింగ్ మంత్ర.